తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, ఏదైనా ఇబ్బందులు ఎక్కువగా కలిగినప్పుడు ఖచ్చితంగా మాకు అంటే ఏలినాటి శనో ఏదో ఒక శని ప్రభావం అనేది మా పైన ఉంది, ఇది తొలగిపోవాలని అంటే దీనికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఈ దోష నివృత్తి పూజలు పరిహారాలు ఏదో ఒకటి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే నిజంగా ఇవి చేసుకున్నంత మాత్రాన ఆ ప్రభావం నుంచి బయటపడతామా? అంటే సాక్షాత్తు పరమశివుడే ఈ శని యొక్క ప్రభావం నుంచి, అంటే శని భగవానుడి ప్రభావం నుంచి బయటపడలేకపోయాడు అని మనకు ఒక కథ కూడా ఉంది పురాణాల ప్రకారము. మరి మనం ఎంతటి వాళ్ళము ఆయన ముందర? చిన్న చిన్న చీమలతో సమానం. అలాంటిది మనం తప్పించుకోగలుగుతామా? మరి పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఆయన శాంతింపజేయడానికి. అయితే ఆ కాన్సెప్ట్ అర్థం కాక జనాలు నూనె పోసేస్తారు, ప్రదక్షిణాలు చేసేస్తారు, అయిపోయింది అంటారు. దాంతో ఏం ప్రయోజనం ఉండదు. నల్ల నూనె 1 కిలో పావు నల్లగుడ్డ ఇచ్చేసి పేద బ్రాహ్మడికి కొంచెం పారితోషికం ఎక్కువ ఇచ్చేసి అయిపోయిందని చేతులు దులుపుకుంటారు. ఇప్పుడు మనము తిరుపతి వెళతాం, యాత్రికులు అంటారు మనల్ని. పోనీ తిరుపతి అంటే జనం ఎక్కువ, మామూలుగా ఖాళీగా ఉండే గాణగాపురం టెంపుల్ గురించి చెప్దాం. ప్రొద్దున వెళతారు కారులో, సాయంత్రం కల్లా వెంటనే దర్శనం చేసేసి కూడా వెంటనే వెళ్ళిపోదాం వచ్చేస్తారు. ఇది యాత్రికులు అంటారు వీళ్ళని, భక్తులు అనరు. భక్తుడు ఎలా ఉంటాడు? అది సిద్ధభూమి రా నాయన. అక్కడ స్వయంభూ శనీశ్వరుడు కల్లేశ్వరంలో వెలిశాడు. స్వయంభూ శనీశ్వరుడు గుళ్ళు ఇంకెక్కడా లేవు. శనిసింగనాపూరు, మందపల్లి, మందాపురం, వికారాబాద్ వెళ్ళే దారిలో ఇప్పుడిప్పుడే తయారవుతుంది. అది స్వయంభూగా వెలిసింది కల్లేశ్వరం, భీమా మరజానది సంగమంలో గాణగాపురంలో ఉన్నారు. అవన్నీ చూసుకోవాలా. అక్కడ స్వామివారు గురుచరిత్ర చదవాలి, గురుతత్వాన్ని తెలుసుకోవాలి అని టైం స్పెండ్ చేయడం లేదు. వెంటనే వచ్చేస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క పారాయణ చేసిన మెకానికల్గా చదివి వచ్చేస్తున్నాం. అలాగే ఈ శని అభిషేకాలు కూడా చేస్తున్నాం. అసలు శని ఏం చెప్పాడంటే, నీ క్యారెక్టర్ని మార్చుకో, నీ యాటిట్యూడ్ని మార్చుకో, గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపడు, ఇప్పుడు మంచి పనులు చేయి, ఐఎమ్ గివింగ్ యూ ద ఆపర్చునిటీ. ఇది శని రెమెడీ. ఇక పరమేశ్వరుడు తప్పించుకోలేకపోయాడు అని అంటే పరమేశ్వరుడు లీలది. సాక్షాత్తు శివుడి యొక్క అంశతో పుట్టినవాడే శనీశ్వరుడు. శివుడే ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చాడు. ఏమిటి ఆ పోస్టు అంటే కర్మబంధకుడు, కర్మ ఫలదాత. ఎవరు ఏ కర్మ చేస్తే అది ఇవ్వాలి. శ్రీరామచంద్ర ప్రభువు ఇక అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది. అప్పుడు శనీశ్వరుడు ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయి రామ ఇంక నీకు నేను పట్టుకుంటున్నాను అంటాడు. అవతారం చాలించాడు రామచంద్ర ప్రభు. అలాగే శనీశ్వరుడు శివుడి దగ్గరికి వెళితే నేను నిన్ను తప్పించుకుంటాను చూడు అని చెప్పి మర్రి చెట్టు దగ్గర డ్రైనేజ్ పక్కన ఉన్నటువంటి మర్రి చెట్టు త్వరలో దాక్కున్నట్టుగా కథలు చెప్తాం మనం. అప్పుడు అంటాడనమాట, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు కదా అంటే, నేను స్వామి నువ్వు ఎక్కడుండాలి? కైలాసంలో ఉండాలి. మరి డ్రైనేజ్ పక్కన మర్రి చెట్లో దాక్కోవడం అంటే ఏం ఉండాల్సిన దుస్థితి వచ్చిందంటే దీన్నే స్వామి శని పట్టుకోవడం అంటారు. అంటే అప్పుడు శివుడు నవ్వుతాడు. పార్వతి అడుగుతుంది, అదేమిటండి సర్వేశ్వరుడు మీరు, మిమ్మల్ని పట్టుకోవడం ఏమిటి? శనీశ్వరుడు మీరు వెళ్ళి అక్కడ దాక్కోవడం ఏమిటంటే, మన పిల్లాడు శనీశ్వరుడు. మనం చిన్నపిల్లలు తల్లిదండ్రులతో ఆడుకుంటారు, నాన్న దాక్కో, నువ్వు మమ్మీ దాక్కో అంటారు. పట్టుకుని దొరికిపోయాను తండ్రి కావాలని దొరికిపోతాడు. ఆ విధంగా నేను వాడిని నవ్వించడం కోసం చేశాను. కానీ శనికి అహంకారం వస్తుంది, శివుడినే పట్టుకున్నాను నేను అని. అప్పుడు అటువంటి వాడి అహంకారాన్ని తీర్చేయడానికి నా రూపంలో మళ్ళీ నేను ఇద్దరు రూపంలో శివుడి అంశతో నేను తీసేస్తున్నాను చూడు అని చెప్పేసి పిప్పలాచార్యుడు రూపంలో శివుడు అవతారం అది విసిరి అవతల పడేస్తాడు శనీశ్వరుడిని. ఆంజనేయ స్వామి రూపంలో ఆంజనేయ స్వామినికి వచ్చి, స్వామి నిన్ను ఏలినాటి శని వచ్చింది, ఇంక నేను నిన్ను పట్టుకుంటానంటే, అయితే పట్టుకో అంటాడు ఆంజనేయ స్వామి. తలలో దూరతాడు. దూరితే తోకతో ఇంత పెద్ద రాయి తలపైన పెడతాడు. అయ్యి బాబు ఇది నేను భరించలేకపోతున్నాను అని అంటే శివుడు నవ్వుతూ ఉంటాడు పైనుంచి, ఏమిటి మనం ఆంజనేయ స్వామి ఏకంగా పెద్ద కొండే పెట్టేసి ఎలా ఉన్నాడని. అప్పుడు శనీశ్వరుడు నన్ను వదిలేయమంటే, అప్పుడు శనీశ్వరుడు వదిలేస్తే వెళ్ళిపోతూ ఏమంటాడు శనీశ్వరుడు, స్వామి కొంచెం నువ్వుల నూనె ఉందా అని అడుగుతాడు. ఎందుకు అంటే నొప్పులు తగ్గడానికి. అప్పుడు ఆంజనేయ స్వామి వరం ఇచ్చాడు శనీశ్వరుడికి, నువ్వు మొత్తం
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అదే ఈ యొక్క ఆ, భక్తులంతా శని పీడితులంతా కూడా నీకు నువ్వుల నూనె పోసేస్తూ ఉంటారు కలియుగంలో. వద్దన్న అట్టు క్వింటాలు అవన్నీ అమ్మేసుకుంటారనమాట చేసినవన్నీ డబ్బాల్లో గుళ్ళల్లో. సో ఆ మొత్తం పోసేస్తారు. అప్పుడు నీకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి వరం ఇచ్చాడు. అందువల్ల ఇదంతా స్వామి చేసే లీల. కాబట్టి శనీశ్వరుడి కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కిలోలు నూనె పోసిన కిలోలు నువ్వులు దానాలు చేసిన పోదనమాట. అంటే శనీశ్వరుడు అబ్జర్వ్ చేస్తాడు, అవకాశం ఇస్తాడు. ఏమిటి నాయన, నేను నిన్ను పట్టుకోబోతున్నాను, ప్రవర్తన మార్చుకోవాలి. మనం ప్రవర్తన మార్చుకొని గతంలో చేసినటువంటి తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే అప్పుడు ఆయన మనల్ని కాపాడతాడు. దీన్నే శని దోషం నుంచి తప్పించుకోవడం అంటే. అంతేగాని ధనవంతులు ఇప్పుడు స్టార్ మారుతుంది, నీకు కుబేరుడు అయిపోతున్న కుంభరాశి వాళ్ళు ఉన్నారు. కుంభరాశికి స్వక్షేత్రం శని. అయ్యా గురుగారు 7 సంవత్సరాల నుంచి మా శనీశ్వరుడు పట్టుకున్నాడండి, ఎప్పుడండి మంచి రోజులు గురుగారు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. శనీశ్వరుడు సొంత రాశి వాళ్ళే మీరు బాధపడితే మిగతా రాశి వాళ్ళు హడిలిపోవాలి. మరి అటువంటి వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళందరికీ కూడా శనీశ్వరుడు అపారమైనటువంటి వరాలు కురిపించాడు. మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. ఏమిటి ఆ శని దోషాల్లో యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి. యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే శని తత్వం వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మిగతా వాళ్ళకంటే. అంటే శనీశ్వరుడు ఎంతసేపు కూడా మనము కిలోలు కాదు, కుంభరాశి వారికి ఇప్పుడు అదృష్టం పట్టబోతోంది. అప్పుడు కిలోలు నువ్వులు కాదు, వాళ్ళు లారీలు నువ్వుల దానం చేసేవాళ్ళు ఉన్నారు. నీకు ఒక బంగారం గని దొరుకుతుందో, లంకిబీన్ తగులుతుందంటే వాడు ఏం చేస్తాడు, లారీ నువ్వులు ఎంత ఉంటాయి మహా ఉంటే అవి దానం చేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి లాజికల్గా అర్థం చేసుకోవాలి. శనీశ్వరుడు మా అనుగ్రహం రావాలి అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. తన తండ్రి అయినటువంటి సూర్యభగవానుడినే తోలు తీసేశాడు శనీశ్వరుడు. తన తల్లిని వదిలేసినందుకు, నిరాదరణ చేసినందుకు. తనను నిరాదరణ చేసినా ఒప్పుకుంటాడు, కానీ తల్లిని. ఈ కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఈ యొక్క శని ఏలినాటి శనిలో మెంటలెక్కిపోయి ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ నాన్న కనుక వాళ్ళ అమ్మని ఏదైనా అంటే వీళ్ళు వాళ్ళ నాన్నను కూడా తంతారు కేర్ చేయకుండా. కాబట్టి ఈ యొక్క శని అనేటటువంటి వాడి యొక్క పాత్ర అది. కాబట్టి భక్తులంతా కూడా ఏం తెలుసుకోవాలంటే శని తత్వాన్ని తెలుసుకుని బ్రహ్మదేవుడిని వేధించాడు శనీశ్వరుడు, విష్ణుమూర్తిని వేధించాడు. తర్వాత అన్ని వాళ్ళు ఇచ్చిన దేవతలు, విష్ణుమూర్తి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంలో శనీశ్వరుని విసిరి అవతల పడేస్తాడు. అప్పుడు అందుకనే ఆయన వరం ఏమిచ్చాడంటే వెంకటేశ్వరుడు భక్తులకి, హనుమత్ భక్తుల జోలికి రాను నేను అన్నాడు. రాను అన్నాడు కదా అని మనం తప్పులు చేసుకుంటామంటే మనకేం రికమెండేషన్లు చేయడు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఒక దొంగడు ఉంటాడు, గురు ఏమండి రికమెండ్ చేయండి ఎస్ఐ గారికో సిఐ గారికో అంటే చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. వస్తూ ఉంటే సరే అంటాం, వీడిని వేసేయండి ఇంకో 4 తన్నండి అంటాం. ఎందుకని? టీచర్స్ దగ్గరికి వచ్చాడు. టీచర్ ఏం చేస్తాడు, వాడిని రక్షిస్తే వాడు మళ్ళీ తప్పు చేస్తాడు. నో రికమెండేషన్, ఓన్లీ కరెక్షన్. ఎస్ఐ గారు, సిఐ గారు వాడిని మామూలుగా పాపం ఇంట్రాగేషన్ చేసి వదిలేసే ఆయన్ని చితక్కొడేసి పంపించండి సార్, ఇంక నెక్స్ట్ టైం చేయకూడదు అంటాం. అలాగే ప్రిన్సిపల్ మేడం కూడా మామూలుగా రికమెండేషన్స్ కనుక వస్తే ఏం చేస్తారు, వాళ్ళు రెస్ట్రికేట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. సో శనీశ్వరుడు అంటే జగద్గురు అనమాట. ఆయన టీచర్ కాబట్టి మనం చక్కగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంచి పనులు చేస్తే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి కనుక మంచి దయతో ఉండి వాళ్ళకి దాన ధర్మాలు చేసుకొని మన ప్రవర్తన కరెక్ట్గా ఉండి భార్యలను వేధించకుండా, పిల్లల్ని మంచిగా ప్రేమతో చూస్తూ, శత్రువులను కూడా ప్రేమతో చూస్తూ, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం బ్రతుకుతూ జీవో జీనదో జైనిజం మతం ప్రకారంగా అలా కనుక చేసుకున్నట్లయితే అమ్మ అన్ని మతాలు చెప్పే సారమతే శనీశ్వరుడు పుష్కలంగా ఆశీర్వదిస్తాడు. ఏ శని దోషము మనకు అంటదు. గురుజీ, చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి బంగారం నిజంగా ఎంత వేగంగా దూసుకెళ్ళిపోయింది రేటు అంటే అంత వేగంగా. ఒక బంగారమే కాదు, వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేవాళ్ళం, కానీ వెండి కూడా దాంతో సమానంగా నేను వెళ్తా అన్నట్టుగా వెళ్ళింది. ఈ 2 రోజుల నుంచి చూస్తే కొంచెం ధరల్లో మార్పులు అటు ఇటుగా వచ్చి కొంచెం తగ్గుముఖం పట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. కానీ చాలా మంది అంచనా ఏంటి అని అంటే ఒక 3 లక్షలకు తులం వరకు బంగారం వెళ్తుంది, ఒక 7 నుంచి 10 లక్షల వరకు కేజీ వెండి రేటు పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. నిజంగా పెరిగే అవకాశం ఉందా, మరి ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఎలా ఉంది రాబోయే రోజుల్లో? మనకి గురుడు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు.
అంటే మా బుధుడి యొక్క స్వక్షేత్రం అది. ఉమ్, అలాగే ఈ యొక్క రాహు మనకి కుంభరాశిలో ఉండడము, ఉమ్, ఈ కొన్ని ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్లో జరుగుతాయి. ఉమ్, ఎప్పుడు కూడా బంగారం రేటు పెరగడము తగ్గడం అనేది మన భారతదేశాన్ని బట్టి జరగదు. ఆ, ఆ, ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి గోల్డ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అవును. సో ఈ సంవత్సరం అసలే వివాహాల ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉమ్, శుక్ర మూఢమి ఈ ఫిబ్రవరి 19, 2024 సంవత్సరం 26 సంవత్సరంలో అయిపోతుంది. అండ్ చాలా తక్కువ టైం ఉంది వివాహానికి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు, ఏప్రిల్ 15 వరకు ఉంది. తర్వాత అధిక మాసం వస్తుంది. ఆహా. అధిక మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మే నుంచి. మే నుంచి. మళ్ళీ మనకి మే నుంచి నాన్ స్టాప్ తర్వాత మళ్ళీ మనకి గురు మూఢం వచ్చేసింది. ఉమ్, 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 ఉమ్. ఇలా అన్ని లెక్కలు వేసుకుంటే అధిక మాసం 1 నెల పోయింది, తర్వాత గురు మూఢమి 2 నెలలు పోయింది, ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ కార్తీక మాసం దగ్గర నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయినాయి. ఈసారి శ్రావణ మాసంలో ఆశ్వేజ మాసాల్లో పెట్టుడు ముహూర్తాలే తప్ప ఒరిజినల్ ముహూర్తాలు లేవు. కాబట్టి వివాహాలకి మనం కార్తీక మాసంలో తీసుకుంటే జస్ట్ తక్కువ టైం కాబట్టి ఫంక్షన్ హాల్స్ రేట్లు పెరుగుతాయి బాగా భయంకరంగా. బంగారం రేటు విపరీతంగా పెరుగుద్ది. అయితే ఇప్పుడు ఎంత ఉంది? 1,80,000 దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే యాజ్ ఆన్ టుడే మనకి 1,48,000 చిల్లర ఉందని చెప్తున్నారు. అలాగే వెండి కూడా 30,000 దాకా తగ్గింది, బంగారం ఒక 10,000 తగ్గింది, 20,000 తగ్గింది. అన్ని ఫ్లక్చుయేషన్స్ మనం చూస్తున్నాం. అవును. అందువలన బంగారము అనేటటువంటిది మీడియాలో పెరుగుతుంది పెరుగుతుంది అంటే డబ్బున్న వాళ్ళంతా వెళ్ళి కొనేస్తున్నారు. సో పేదవాడికి బంగారం అనేటటువంటిది అందుబాటులో ఉండడం లేదు. రేపు వివాహాల్లో ఏం అడుగుతారు? పేదవాళ్ళని బంగారం అడుగుతారు. 30,000 ఉండే కాసు తులం ఇప్పుడు 1,00,000, 2 లక్షలు రీచ్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? అవును. సో ఇది నియంత్రించాల్సినటువంటి అవసరము ప్రజలదే ఉంది. వాళ్ళు ఎందువల్లంటే నేను చెప్తున్నాను యాజ్ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయంటే బ్యాంకులో మనము డిపాజిట్లు వేసేవారు ఇదివరకు. ఇమ్మీడియట్ ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్ దాటితే కనుక ఎన్ని డిపాజిట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా మెసేజ్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళకి గతంలో కూడా వీళ్ళు కొనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, వాళ్ళ మీద రైడింగ్లు ఇవన్నీ జరగడము ఇవన్నీ ఉన్నాయి. ముందు ముఖ్యంగా బంగారం కొనేటటువంటి వాళ్ళ మీద రైడింగ్లు ఈ సంవత్సరం గురుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ధనవంతులు తెలుసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బాగుంది కదా, యూట్యూబ్లో చెప్తున్నారు కదా, బాగా పెరుగుతుంది కదా, 5 lakhs 4 lakhs ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ తర్వాత విషయం. ఐ యామ్ టెలింగ్ యూ, ఎవరైతే ధనవంతులు విపరీతంగా ఈ యొక్క పేదవారి నోరు కొట్టి పేదవారి పిల్లలకి ఎలా వివాహాలు చేస్తారు కొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం అని కొంటే ఖచ్చితంగా గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరగకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా జరుగుతుంది. ల్యాండ్స్ని కూడా అలాగే చెప్పారు అప్పట్లో. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మంచి డిమాండ్ వస్తుంది, రేట్లు వస్తున్నాయని చెప్పేసి. ఏమైంది మరి? ఇప్పుడు స్తబ్దుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ 2 years నుంచి ఎందుకు పడుకుంది? రేట్లు పెరగవు. భూమి అంటే ఇక్కడ కదలదండి, బంగారం తాకట్లు పెట్టుకోవచ్చండి చక్కగా. ఏ మాత్రం నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను మొత్తం. ఎప్పుడైతే 5 lakhs దాటి ఈ యొక్క బంగారం అవుతుంది, 7 lakhs అయిపోతుందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు ఏమవుతుందో తెలుసా అమ్మా? బంగారం ధరించి బయటకు వచ్చిన వాళ్ళని పేదవాడు కొనలేడు, వాడి రీచ్ దాటిపోయింది, దొంగలు ఎక్కువ అవుతారు, పొడిచి పడేస్తారు వీళ్ళని. బంగారం ధరించినటువంటి వాళ్ళని గోల్డ్ స్నాచర్స్ వీళ్ళంతా కూడా అరికట్టడం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆపగలిగారు. అండ్ రైల్వేలో ఇప్పుడు విండో పక్కన కూర్చున్నటువంటి వాళ్ళది పీకేస్తేనే ఎంతవరకు పాపం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి చేసినా గోల్డ్ రికవరీ ఎంత, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే రికవరీ అన్నదే జరగదు. సో గోల్డ్ రేటు పెరగడం అనేటటువంటిది క్షేమకరం కాదు. అండ్ దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. గోల్డ్ మాఫియా అనేటటువంటిది గోల్డ్ షాప్స్ వాళ్ళు పెంచేస్తాం, పెరిగిపోతుంది, అండ్ మీడియా యొక్క బాధ్యతది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ రెప్యూట్ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను ఏంటంటే బంగారం ధర పెరగడం సంగతి వదిలేసేయండి. 2 lakhs వరకు పెరుగుతుంది ఈ సంవత్సరం, కొంచెం పెరుగుతుంది డీవియేషన్. 2026 ముహూర్తాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. బట్
ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరుగుతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవరు చెప్పట్లేదు, ఇది ఎవరు టచ్ చేయట్లేదు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది మీరు ఇతర వాటి మీద కొనుక్కోండి. పేదవాళ్ళకి ఇప్పుడు కట్నాలు అడుగుతారు, నువ్వు ఎంత బంగారం పెడతావు అని అడుగుతారు పేద పిల్లల్ని. అండ్ వేర్ షుడ్ దే గో? పూర్ పీపుల్ యొక్క కన్నీరుని తీర్చేది ఎవరు? సో గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ కమిటీ వేయాలి. ఇది లోకల్లో జరిగేది కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగేటటువంటి డెసిషన్స్ అంటే వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దట్. మోడీ గారు ఖచ్చితంగా దీని మీద తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి బంగారపు గని దొరికింది. అండ్ కేజీఎఫ్ లాగా ఇప్పుడు కోలార్ గోల్డ్ మైన్స్ లాగా. సో తప్పకుండా వీళ్ళంతా ఊహించుకుంటున్నారు ఆ ఎక్స్ట్రాక్షన్ వర్క్స్ జరుగుతాయి త్వరలో. అండ్ డెఫినెట్గా 2027 నుంచి కాకపోయినా 2028 నుంచి అయినా డెఫినెట్గా ఈ యొక్క బంగారం రేట్లు డౌన్ అయిపోతాయి. ఎందుకంటే మనకి అబండెంట్ బంగారం దొరుకుతుంది ఇప్పుడు. అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్లో ఏసీవై రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారు వాళ్ళంతా రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు మనవలే. ఇప్పుడు నా స్టూడెంట్స్ వాళ్ళంతా దే ఆర్ డూయింగ్ ద గోల్డ్ మైన్స్ బిజినెస్. అక్కడ ఇంత లేదు. గోల్డ్ మైన్స్ ఒరిజినల్గా మైన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకే ఇంత ఇది లేదు. కాబట్టి ఇది అంతా అపోహ. కేవలము బంగారం 5 లక్షలు అయిపోద్ది, 4 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. ఈ సంబంధం లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా. అండ్ వ్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ కోసమనో చెప్పడం తప్పు. ఇది బంగారం 2 lakhs మించి దాటదు. ఎట్టి పరిస్థితుల్లో 2026కి 2 lakhsకి వెళ్తే వెళ్ళొచ్చు ఎండింగ్కి. అండ్ ఫ్రమ్ 2027 నుంచి మీకు ఈ యొక్క డౌన్ఫాల్ అనేటటువంటిది ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గ్యారంటీగా మళ్ళీ స్టాండర్డ్గా 1.75 దగ్గరికి వచ్చి స్టక్ అవుతుంది. 1.75. అండ్ ఈ బంగారం కొనేటటువంటి వాళ్ళలో మనం కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఎందుకంటే దానికి లింకులు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏమంటే గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు, హూ కెన్ స్టాప్? ఏమంటే 7 సంవత్సరాల నుంచి నేను చాలా కుంభరాశి ఇంకా ఎంత గురువుగారు పంచగ్రహ కూటములు వచ్చేస్తున్నాయి, ఏలినాటి శని ఉంది, ఎన్ని సంవత్సరాలు నేను బాధలు పడాలి అని కుంభరాశి వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ధనకారకుడు మీకు గురుడు, లాభకారకుడు మీకు గురుడు. ఎవడు మిమ్మల్ని ఆపేది? కిలోలు బంగారం కొనేది ఒక కుంభరాశి వాడే. మళ్ళీ అదే విధంగా కర్కాటక రాశిలో గురుడు బ్రహ్మాండంగా ఉచ్చస్థితిలో పెరిగిపోతున్నాడు. కర్కాటక రాశి వాళ్ళు కూడా విపరీతంగా కొనేస్తారు. అందువలన చక్కగా బంగారం అనేటటువంటిది నెక్స్ట్ ఇయర్ వరకే ఉంటుంది ఆ హవా. 2 lakhs ఇక్కడ, జస్ట్ ఒక 20,000 నెక్స్ట్ ఇయర్ 2027. అండ్ 2.2 దాటదు. 30-40 వేలు పెరిగినప్పటికీ మళ్ళీ 1-2 లక్షల లోపే మళ్ళీ వచ్చే అవకాశాలు రావాల్సిందే. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు.